హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. మనం బ్రేక్‌ఫాస్ట్‌కైనా, డిన్నర్‌కైనా హెల్తీగా చేసుకోవాలంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈజీగా ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి నేను ఒక హాఫ్ కప్ వరకు అయితే వేయించిన పల్లీలు తీసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక 5, 6 పచ్చిమిర్చి అంటే మీ స్పైస్‌కి తగ్గట్టు వేసుకోండి. వీటిని కచ్చా పచ్చగా అంటే కాస్త మరీ మెత్తగా కాకోకుండా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లో వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకొనేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అదే పొడి ఉంది కదా! దాన్ని వేసుకొని అలాగే 4 లేదా 5 రెమ్మల కరివేపాకునైతే ఈ విధంగా ఫ్రెష్‌గా ఫైన్‌గా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తెల్ల నువ్వులు లేదు అంటే నల్ల నువ్వుల్ని ఒక 2 స్పూన్స్ వరకు అయితే దోరగా వేయించుకొని వాటిని కూడా వేసుకుందాము. ఇక్కడ పెసరపప్పు వచ్చేసి నేను ఒక 3 స్పూన్స్ నైటే నానబెట్టుకున్నాను. మినిమమ్ ఒక 2 అవర్స్ ముందు కూడా నానబెట్టుకొని అయితే వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇవి సమ్మర్‌లో మనకి కాస్త ఒళ్ళుకి చల్లదనం చేస్తుందని నేను ఇక్కడ పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే ఒక 1 ½ టీ స్పూన్ వరకు అయితే వేశాను. ఇక్కడైతే ఆకుకూరలు డైరెక్ట్‌గా తినరు పిల్లలు అన్నప్పుడు ఈ విధంగా ఈ ఫామ్‌లో చేయండి. ఇక్కడ నేనైతే పాలాకు వేసుకున్నాను. మీరు కావాలంటే చుక్కాకు లేదా మెంతాకు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి కంప్లీట్‌గా ఒక 2 కప్స్ వరకు అయితే రాగి పిండి వేశాను. వీటిలోకి ఇప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయకోకుండా ఫస్ట్ అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్‌ని బాగా అంతా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు పెద్దగా అయితే వాటర్ ఏం పట్టలేదు. ఒక 1 ½ కప్ వరకు అయితే వాటర్ పడతాయి అంతే, అంతకుమించి ఎక్కువేం పట్టవు. ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి. తర్వాత మరొక హాఫ్ కప్ వరకు వేసుకొనేసి కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా అయితే కలపకండి. కొద్దిగా లైట్‌గా జారుడుగానే కలుపుకోవాలి. అలా జారుడుగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనము రొట్టెని ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు. అలాగే మనం ఇవన్నీ వేసాం కదా! ఆనియను, ఆకుకూరలు అన్నీ వేసాం కదా! పెసరపప్పు. అవి ఉండడం వల్ల మనకు ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. అదే మెత్తగా ఉందనుకోండి బాగా ప్లెయిన్‌గా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి పల్చగా వస్తుంది. మరీ మందంగా ఉందనుకోండి ఇవన్నీ ఉడకాలి. పైగా మందంగా ఉంటే పిల్లలు కూడా సరిగ్గా తినరు. అందుకోసం అనేసి పల్చగా తట్టుకోవాలి అనేటప్పుడు కొద్దిగా మనకు మెత్తగా ఉంటేనే మనకి పల్చగా తట్టుకోవడానికి అవుతుందనమాట. ఇక్కడ చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవచ్చు. మీకు టైం ఉందనుకోండి ఒక 15 మినిట్స్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయినా రెస్ట్ ఇవ్వండి. ఒకవేళ మాకు టైం లేదు అనుకున్న ఇమీడియట్‌గా చేసినా కూడా పర్లేదు. కానీ టైం ఇచ్చామనుకోండి ఆ వాటర్ అంతా అనేది పిండి బాగా నానుతుందనమాట. మనం చేయాలి అనుకున్నప్పుడైతే ఈ విధంగా బటర్ పేపర్ కానీ లేదు అంటే అరిటాకు కానీ లేదంటే విస్తరాకు కానీ తీసుకొనేసి ఈ విధంగా అయితే ఒక ముద్దగా తీసుకొని ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకొని జస్ట్ కొద్దిగా ఫస్ట్ టైం మనము అప్లై చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే పేపర్కి అప్లై చేసేసి మనం తీసుకున్నాం కదా ముద్ద అది పెట్టేసి పల్చగా ఎంత పల్చగా మీరు స్ప్రెడ్ చేయగలుగుతారో అంత పల్చగా స్ప్రెడ్ చేయండి. అప్పుడు బాగా కాలుతుంది అనమాట. అది కాలడం వల్ల పిల్లలకు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఆ పచ్చిదనం అనేది కూడా తెలియదనమాట. ఈ విధంగా ఎక్కడ చీలికలు అంటే మోట్లు అనేది క్రాక్స్ లేకోకుండా అయితే మనం ఈ విధంగా పలుచగా తట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా అంటే బాగా వేడిగా ఉంటుంది కదా పెనం, అప్పుడే వేయండి. బాగా కాలుతుంది. మరి అది కొద్దిగా లో ఫ్లేమ్‌లో ఉన్నప్పుడు వేశారనుకోండి సరిగా కాలదనమాట. బట్ ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుంటే మనకు త్వరగా అనేది ఈ రొట్టె అనేది కాలుతుంది. అది కాక రాగి పిండి అనేది పచ్చిగా ఉంటే కూడా తినబుద్ధి కాదు. అది ఆకుకూర కూడా వేసాం కాబట్టి బాగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొనేసి ఇక్కడ మీ ఆప్షన్ అండి. ఇక్కడ మా పిల్లల కోసం అయితే నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. అసలు కంప్లీట్‌గా లేకోకుండా డ్రైగా చేసుకొనైనా తినొచ్చనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బట్ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే పిల్లలకు ఫ్లేవర్ బాగా నచ్చుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. రాగి పిండికి ఒకసారి మీరు నెయ్యి అప్లై చేసి చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే ఫ్లిప్ చేసుకొనేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఈ రిమైనింగ్ పిండితో కూడా రొట్టెలు చేసేసుకొనేసి ఇంటిల్లిపాది సర్వ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో కొంతమందికి ఏమీ లేకోకుండా తినడం ఇష్టము. కానీ కొంతమందికి అయితే ఏదో ఒకటి ఉండాలి. అలాంటప్పుడు పికిల్ కానీ లేదు అంటే ఈ విధంగా పెరుగు పచ్చడి లేదంటే పెరుగు మీరు చేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్ పెరుగు అయినా పెట్టుకొని తినేయచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అదిరిపోతుంది అండ్ హెల్దీ కూడా. ఈ సమ్మర్ సీజన్లో కంపల్సరీ ట్రై చేయండి. మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ చేయండి.